నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. చాలా నిండుగా ఉంది, ఇవాళ హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. అండ్ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 million డిజిటల్ వ్యూస్ అంటే ఈ సినిమాకి ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ అండి. సో అండ్ ఈవెన్ యూట్యూబ్ రెస్పాన్సెస్ కూడా, మన యూట్యూబ్ రివ్యూస్ అవి కూడా చాలామంది యూట్యూబర్స్ కూడా ఇచ్చారు. సో వీఆర్ హోపింగ్ దట్ దిస్ ఇంప్రెస్డ్ ఎవ్రీవర్. అండ్ ఈ 25th మనం థియేటర్స్లో కలిసి ఈ సినిమాని పెద్ద విజయం చేయాలని. అయినా సరే అనన్య గారిని కూర్చోబెట్టారు, అంతమందిని కూర్చోబెట్టారు కదా. వచ్చారు ఒకసారి ఒక కామన్ ఎంట్రీకి వచ్చారు, ఆయన ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. బట్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం అండి. ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ని నమ్ముకుని అట్లా కాదు, కంటెంట్ని నమ్ముకుని ముందుకెళ్తున్నాం. అండ్ దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్. అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళు వేస్తారో వాళ్ళని తీసుకుంటారు. పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు ఆయన కేటగిరీలో. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. అంటే ఆయనకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాలేకపోతున్నాడు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వీ రిక్వెస్టెడ్ బట్ హీ కుడెంట్. అండ్ బై నేచర్ ఆల్సో హీఈస్ ఇంట్రోవర్ట్ అనమాట. సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ యూజువల్గా నేను రానండి, ప్లీజ్ అవాయిడ్ మీ ఫ్రమ్ దీస్ అనేసి ఆయన ఒక జెంటిల్ అండ్ సాఫ్ట్ రిక్వెస్ట్ ఆయన సైడ్ నుంచి. అంటే ప్రొడ్యూసర్లో యూజువల్లీ అలా ఉండదా నాకు తెలియ అడుగుతా. ఈ ప్రమోషన్స్ కూడా రావాలి, హీరోయిన్స్కి అయితే పెడతారు కదండి, ప్రమోషన్స్ కూడా రావాలి, ఇన్ని రోజులు ఇవ్వాలి. అట్లేం లేదు. ఎవరైనా అంటే ఒక ప్రోడక్ట్ని తీసినప్పుడు అది అందరి ప్రోడక్ట్, అది హీరోనా హీరోయినా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు, ఈజ్ అ టీమ్ ఎఫర్ట్ కదా. సో ఒక్కొక్కరు కుదురుద్ది వస్తారు, ఒక్కొక్కరు కుదరదు రారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. అండి కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది, 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఓకే, రవి గారు, సో బిగ్ స్క్రీన్కి ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వరల్డ్ వైజ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు, ఎవరైతే థ్రిల్లర్స్ని ఇష్టపడతారో ఈ నేమ్కి, షెర్లాక్ హోమ్స్ కదా. సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది, మీ జర్నీతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు సార్ రైటర్ మోహన్ గారు. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటారో, ఎందుకంటే నేను కొంతమంది సినిమా చూశారు ఆల్రెడీ, మా టీం కానీ కొంచెం పబ్లిసిటీ టీం కానీ, వాళ్ళందరూ సినిమా చూస్తేనే ఎలా ప్రమోట్ చేయాలో తెలుస్తుంది కదండి. సో వాళ్ళు చూసినప్పుడు మాత్రం మేము ఎక్కడైతే వాళ్ళు షాక్ అవ్వాలనుకుంటున్నామో, మేము ఎక్కడైతే వాళ్ళు బాగా నవ్వాలనుకుంటున్నామో అక్కడంతా ఆ రియాక్షన్స్ అన్నీ కరెక్ట్గా పడ్డాయండి. సో ఆ మీటర్లు అన్నీ కరెక్ట్గా పడేసరికి ఇట్ విల్ బీ నైస్. అనన్య, సో హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో యాక్చువల్లీ మీరు ఇందాక అన్న చెప్పినట్టుగానే మీరు కథలు ఎంచుకున్న దాంట్లో మీ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, అదే ఎక్కువ ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా. మరి ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిలో మీరు కొంచెం పల్లెటూరు నేచర్లో ఉన్నవి చాలా వరకు చేశారు, ఇది కూడా అదే నేచర్లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారో. ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న. అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడటానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో, ఐ థింక్ నాకు చూడటానికి కూడా సిమిలర్గా లేదు. ఇంతకుముందు కొంచెం డిగ్లామ్గా ఉండేది, ఇది నార్మల్గా నేను ఎలా కనిపిస్తున్నా అలా కనిపించాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. సార్ ఇప్పుడు దాకా మీరు చూసిన మీ క్యారెక్టర్స్ అన్ని చాలా సెటిల్ డౌన్గా కొంచెం అలా చూస్తున్నాం, ఇందులో కూడా కాప్గా దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైమా సార్, లేదంటే అంతకు ముందు? కాదు, కాప్గా చేశాను, కానీ దీంట్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిషోర్ గారితో చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం, అంటే ఇది కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ మోహన్ గారే, నన్ను ఈ రోల్, అంటే జనరల్గా కాప్ రోల్ అనేది నేను చేశాను, కానీ కొంచెం ఒక ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో. ఎక్కువ వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అసలు ఆయనతో కామెడీ చేయడం అనేది నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. నా కంఫర్ట్ జోన్ కన్నా కొంచెం బయటికి వెళ్ళింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు, బట్ ఆ మంచి మంచి అవకాశాలు మంచి మంచి విజయాలుగా కన్వర్ట్ అవ్వడం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. మరి ఆ లోటు ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీరుస్తాడు అని ఆశిస్తున్నారా? 100% అండి. అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నాను. సో షెర్లాక్ హోమ్స్లో మీ క్యారెక్టర్ పేరేంటి? ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బుజ్జమ్మని తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా డైరెక్టర్ గారే చెప్పాలి. చాలా మంచి రోల్ ఇచ్చారండి నాకు. చాలా ఇష్టమైన రోలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న రోలు. అండ్ ఆల్సో సక్సెస్ తర్వాత ఇన్కే సక్సెస్ మీట్ లాగా పెట్టి ఈ Q&A క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన కాంబినేషన్లో మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు. బేసికలీ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, అలా ఒక 5-6 మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ని. సో ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టిన కథ ఇది. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు. అనన్య, హాయ్. ఇది 4th ఫిలిం ఈ ఇయర్. సో ప్రీవియస్ ఫిలిం అంత కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు, కానీ మీ రోల్ వరకు బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ పరంగా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో ఉన్నంత బిజీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నారా? బేసికలీ బిజీగా ఉండడం అంటే ఇప్పుడు నేను 2023లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని 24లో రిలీజెస్ అన్నీ అయ్యాయి. సో నేను ఈ ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ అవుతాయి. సో ఎప్పుడు మేబీ ఆడియన్స్ ముందుకి రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సినిమా సక్సెస్ గురించి December 25th మాట్లాడుకున్నా. విలనిజం మ్యాక్సిమం మీరు చూస్తే కనుక ఎక్కువ విలనిజం క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనిలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది సార్? దీంట్లో నాది త్రోఅవుట్ క్యారెక్టర్ అండి. వెన్నెల కిషోర్ గారికి ఫాదర్ రోల్ చేశాను. చాలా ఇంపార్టెంట్ రోలు. త్రోఅవుట్ ఉంటాము. ఇప్పటి వరకు నన్ను కొంచెం ఫెరోషియస్ రోల్స్లో చూసిన వాళ్ళకి ఇది కొత్త కోణంలో, అంటే బొమ్మ పురుషులాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఇన్నోసెంట్ ఫాదర్ రోల్ చేశాను. చాలా మంచి రోలు, నన్ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో దీంట్లో మిమ్మల్ని కామెడీలో దీనిలో కూడా చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఓకే సార్. అనీష్ గారు, నా సావు నేను చేస్తా మీకెందుకు? సో ఇలాంటి డైలాగ్స్ మాకు అలా గుర్తుండిపోతున్నాయి. అలాంటి డైలాగ్స్ ఏమన్నా మన శ్రీకాకుళంలో ఉన్నాయా? డైలాగ్స్ ఆఫ్ కోర్స్ బాగుంటాయి, కానీ మా కాంబినేషన్లో ఉన్న సీన్స్ నాది ఇంకా కిషోర్ గారి మధ్యలో, దానికి ఒక టైమింగ్, ఒక ఎనర్జీ, ఒక వేరే కైండ్ ఆఫ్, అంటే నేనైతే ఇలాంటి ఒక ఫిజికల్ కామెడీ నేను ఎప్పుడూ అటెంప్ట్ చేయలేదు. నేను ఒక జనరల్గా ఒక దారిలో ఉంటాను. అంటే ఎప్పుడు నన్ను, అంటే ఇది ప్యూర్లీ రైటర్ మోహన్ గారి క్రెడిట్. ఆయన నన్ను కంప్లీట్గా స్ట్రెచ్ చేసి ఒక ఆర్టిస్ట్గా ఒక విశ్వరూపం చూపించారు ఐ థింక్. సో నేనైతే ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్ ఉంటాయి. సీన్స్ ఎక్కువ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయండి మా మధ్యలో. సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ. మీరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి షిఫ్ట్, అంటే ఛాన్స్ వచ్చింది, బాలీవుడ్లో ఛాన్స్ వచ్చిందని ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? ఏ మూవీకి మీరు వర్క్ చేయబోతున్నారు? ఒక హిందీ ఫిల్మ్ చేస్తున్నాను అండి. అది ఆల్రెడీ ఒక 70% ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది. ఓకే. సో ఒక అంటే బేసికలీ తెలుగులో చేసే లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో ఒక డిఫరెంట్. కాస్టింగ్ ఎవరితో ఉండబోతున్నది బాలీవుడ్లో? బాలీవుడ్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ బాలీవుడ్. ఎవ్రీబడి. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.